Welcome to Pinnacle Tuitions. June 23rd, 2025 SSC CHSL 2025 నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయ్యింది. ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, CHSL అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఈ జాబ్స్ అనేటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ కేటగిరీ జాబ్స్ అని చెప్తాము. ఈ ఎస్ఎస్సి CHSL 2025కి గ్రూప్ సి పోస్టులు అనేటువంటివి 3131 టోటల్ వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎస్ఎస్సి CHSL 2025కి ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, కీ డేట్స్ అనేటువంటివి ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఎస్ఎస్సి CHSL 2025 నోటిఫికేషన్లో 3131 వేకెన్సీస్కి 3 డిఫరెంట్ రోల్స్కి ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లలో ఫిల్ చేయడం జరుగుతుంది. రోల్స్ వచ్చేసి LDC, JSA, DEO. LDC అంటే లోయర్ డివిజనల్ క్లర్క్, JSA అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, DEO అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్. LDC, JSA జాబ్ రోల్స్ అనేటువంటివి అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో పేపర్ వర్క్ని హ్యాండిల్ చేయడం, డైలీ ఆపరేషన్స్ అనేటువంటివి వీరు చేస్తూ ఉంటారు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టాస్క్ వర్క్స్ అనేటువంటివి రికార్డ్స్ను మెయింటైన్ చేయడం, ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్లోకి ఇన్సర్ట్ చేయడం, ఇన్పుట్ చేయడం వంటి రోల్స్ చేస్తూ ఉంటారు. కీ డేట్స్ అనేటువంటివి ఎస్ఎస్సి CHSL 2025కి చెక్ చేస్తే నోటిఫికేషన్ 23rd June 2025 రిలీజ్ చేశారు. అప్లికేషన్ విండో అనేటువంటిది అప్లికేషన్ త్రూ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. 23rd June నుంచి 18th July 2025 డెడ్లైన్ అనేటువంటిది ఇచ్చారు. ఇచ్చినటువంటి డెడ్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి త్రూ ఆన్లైన్. ఎస్ఎస్సి CHSL 2025 ఎగ్జామ్ అనేటువంటిది 2 లెవెల్స్లో జరుగుతుంది. దీన్నే టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఎగ్జామ్ అని చెప్తాము. ఈ 2 ఎగ్జామ్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద ఉంటాయి. టైర్ 2 ఎగ్జామ్లో CBT టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అనేటువంటిది, టైప్ టెస్ట్ అనేటువంటిది పాస్ అవ్వవలసి ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్ అనేటువంటిది 8/9/2025 నుంచి 18/9/2025 బిట్వీన్ 3 రోల్స్ ఆఫ్ పోస్టులకి కండక్ట్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామ్ అనేటువంటిది టైర్ 1 క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ను మాత్రమే టైర్ 2కి ప్రమోట్ చేస్తారు. టైర్ 2 అనేటువంటిది ఫిబ్రవరి మంత్ నుంచి మార్చి మంత్లో 2026 కండక్ట్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఈ ఎస్ఎస్సి CHSL 2025కి
12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. అంటే తెలుగు స్టేట్స్లో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ అనేటువంటిది 1/1/2026కి 18 ఇయర్స్ ఉండాలి. జనరలీ 18 to 27 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ వైజు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది చెక్ చేస్తే టైర్ 1లో 4 పార్ట్స్ ఉంటాయి. ఈ 4 పార్ట్స్లో పార్ట్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్కి 2 మార్క్స్ ఇస్తారు. టోటల్ 50 మార్క్స్కి పార్ట్ 1 ఉంటుంది. పార్ట్ 2లో జనరల్ ఇంటెలిజెన్స్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. టోటల్ 50 మార్క్స్కి పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 3 వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద ఉంటాయి. అంటే అర్థమెటిక్ స్కిల్స్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 into 2 50 మార్క్స్కి పార్ట్ 3 ఉంటుంది. పార్ట్ 4 వచ్చేసి జనరల్ అవేర్నెస్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మినిమం 1 ఇయర్ చూసుకోండి. 25 క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ జరిగి 50 మార్క్స్కి పార్ట్ 4 ఉంటుంది. ఈ టైర్ 1 ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ ఇచ్చేసి 60 మినిట్స్ అనేటువంటిది టైం ఉంటుంది. అంటే 1 అవర్ టైం ఇస్తారు. ఎవరైనా క్యాండిడేట్స్ స్క్రైబ్కి ఎలిజిబిలిటీ అయితే వీరికి 80 మినిట్స్ అనేటువంటిది టైం డ్యూరేషన్ ఇస్తారు. ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేటువంటిది క్వశ్చన్ పేపర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వీటిని ఆబ్జెక్టివ్ టైప్ మోడల్స్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్లో నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. 1 రాంగ్ ఆన్సర్కి 0.5 మార్క్ అనేటువంటిది రిడక్షన్ చేస్తారు. టైర్ 1 క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ మాత్రమే టైర్ 2కి ప్రమోట్ చేయబడతారు. ఈ టైర్ 1లో ఎలా క్వాలిఫికేషన్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్స్కి 10th క్లాస్లో మీకు 100 మార్క్స్కి 35 వస్తే పాస్ అని చెప్తారు. సో ఇదే విధంగా కేటగిరీ వైజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓసీ కేటగిరీ క్యాండిడేట్స్కి 30% మార్క్స్ రావాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి 25% పాస్ మార్క్స్ రావాలి. ఆల్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి 20% మార్క్స్ అనేటువంటివి వస్తే క్వాలిఫైడ్గా కన్సిడర్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది చెక్ చేస్తే టైర్ 2లో సెషన్ 1 సెషన్ 2 అని 2 సెషన్స్ ఉంటాయి. 1 సెషన్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో మ్యాథమెటికల్ అబిలిటీ, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ మీద 60 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ అబిలిటీ
30 questions, reasoning and intelligence 30 questions, total 60 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్కి 3 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. 180 మార్క్స్కి సెక్షన్ 1 అనేటువంటిది ఉంటుంది. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అండ్ జనరల్ అవేర్నెస్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఇంగ్లీష్ వచ్చేసి 40 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 క్వశ్చన్స్, టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్కి 3 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. టోటల్ 180 మార్క్స్కి సెక్షన్ 2 ఉంటుంది. సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. వీటికి 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఫైనల్గా 45 మార్క్స్కి సెక్షన్ 3 ఉంటుంది. సెక్షన్ 1, సెక్షన్ 2కి ఇక్కడ సెక్షన్ 1కి 1 అవర్ టైం ఉంటుంది. సెక్షన్ 2కి 1 అవర్ టైం ఉంటుంది. సెక్షన్ 3కి 15 మినిట్స్ అనేటువంటిది ఇస్తారు. సో ఈ విధంగా సెషన్ 1 అనేటువంటిది టోటల్ 2 అవర్స్ 15 మినిట్స్ అనేటువంటిది ఎగ్జామ్ జరుగుతుంది. ఈ టైర్ 2లో నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కన్సిడర్ చేస్తారు. 1 మార్క్ అనేటువంటిది ఈచ్ రాంగ్ ఆన్సర్కి రిడక్షన్ చేస్తారు. టైర్ 2 సెషన్ 1 క్వాలిఫైడ్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ని టైర్ 2 సెషన్ 2లో సెక్షన్ 4 కింద స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ సెక్షన్ 4లో టైపింగ్ టెస్ట్ అనేటువంటిది పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిగా క్లాసిఫై చేశారు. పార్ట్ ఏలో డిఈఓస్ స్కిల్ టెస్ట్ అనేటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ మెన్షన్ చేసిన విధంగా జాబ్లోకి వెళ్ళాలి అని అంటే 15,000 పర్ అవర్ వర్డ్ స్పీడ్ అనేటువంటిది 15 మినిట్స్లో టెస్ట్ రాయవలసి ఉంటుంది. పార్ట్ బిలో డిఈఓ రోల్స్కి ఎక్సెప్ట్ డిపార్ట్మెంట్ మినిస్టరీ కాకోకుండా కావాలి అనుకుంటే 8,000 పర్ అవర్ వర్డ్ టైప్ అనేటువంటిది 15 మినిట్స్లో చేయవలసి ఉంటుంది. పార్ట్ సికి ఎల్డీసీ, జేఎస్ఏ పోస్టులకి టైపింగ్ టెస్ట్లో 9,000 పర్ అవర్ వర్డ్ స్పీడ్ అనేటువంటిది 10 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా టైర్ 1లో క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ సెప్టెంబర్లో రాసే ఎగ్జామ్ టైర్ 2కి 2026 ఫిబ్రవరి మార్చికి ప్రమోట్ చేస్తారు. టైర్ 2 కూడా క్వాలిఫైడ్ అయిపోయి స్టూడెంట్స్ని ఫైనల్గా జాబ్కి సెలెక్ట్ చేస్తారు. సో ఇప్పటి వరకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025కి ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ ప్యాటర్న్, టైర్ 1, టైర్ 2 అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవడం జరిగింది. మీరు ప్రిపరేషన్ అనేటువంటిది ఈరోజు నోటిఫికేషన్ జూన్ 23rd రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న టైం జూన్ 24th. మీకు ఇప్పటి నుంచి సెప్టెంబర్ 8th వరకు మినిమం 70 డేస్ పీరియడ్ అనేటువంటిది ఉంది. మీరు ప్రిపరేషన్ ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ చూసిన వాళ్ళు ఈ 70 డేస్ టైంలో టైర్ 1 క్రాక్ చేసే విధంగా ప్రిపేర్ అయిపోయి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్
2025కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ అందరికీ పినాకిల్ ట్యూషన్స్ తరపున మరియు పర్సనల్గా నా తరపు నుంచి మీరు అనుకున్న జాబ్ క్రాక్ చేయాలని కోరుకుంటున్నాను. మనకి ఒక కొటేషన్ ఉంది, యువర్ హార్డ్ వర్క్ టుడే కెన్ లీడ్ టు ఏ రివార్డింగ్ గవర్నమెంట్ కెరీర్ టుమారో. మీ యొక్క హార్డ్ వర్క్ అనేటువంటిది ఈరోజు చేస్తే అది రేపు వచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్ కెరీర్కి రివార్డ్ అవుతుంది. కాబట్టి ఆపర్చునిటీ అనేటువంటిది మీ చేతిలోనే ఉంది. మీ యొక్క ఆపర్చునిటీని రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక వర్డ్ యూజ్ చేశారు, సీజ్ ది షిప్ అని. అలాగా మీ ఆపర్చునిటీని మీరే సీజ్ చేసుకోండి. సీజ్ ది ఆపర్చునిటీ. Hope this information is informative. Thank you.